సిటీ ఎక్స్పాండ్ అవుతుంది రాబోయే 5-10 సంవత్సరాలలో, దాని రూపురేఖ ఏ విధంగా మారిపోతున్నాయి కూడా మాకన్నా మీకే ఎక్కువ తెలుసు. ఫైనల్గా ఒకటి చెప్పండి మేడం, రేపు RRR కంప్లీట్ అయిపోయి మొత్తం ఒక లెవెల్లోకి వచ్చేసి ఉంటే రాబోయే 10 సంవత్సరాల్లో బెస్ట్ లొకేషన్స్ ఏవి మిగిలిపోబోతున్నాయి? మనం ఆల్రెడీ రీజనల్ రింగ్ రోడ్ పర్స్పెక్టివ్లో మాట్లాడుకుంటే నార్త్ అండ్ సౌత్ ఈ ఏరియాస్లో మనం ఏవైతే అలైన్మెంట్ ఏరియాస్ ఉన్నాయో ఆ అలైన్మెంట్ ఏరియాస్ కరువులో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయడం సేఫ్ అండి. కొన్ని ఎగ్జాంపుల్ చెప్పగలరా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం షాద్ నగర్ బెంగళూరు హైవే సౌత్ పార్ట్లో తీసుకున్నాం అనుకోండి, మనము షాద్ నగర్ నుంచి మొదలు పెట్టుకొని బాల్నగర్ వరకు వెళ్ళండి. అదే నార్త్ పార్ట్లో పెట్టుకున్నాం అనుకోండి, నార్త్లో అంటే మనకు సంగారెడ్డి నుంచి తీసుకొని టువర్డ్స్ మెహతబ్ ఖాన్ గూడ మీదగా చెవెళ్ళ మీదగా వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ ఏరియాస్లో మొమిన్పేట్ వరకు ఇన్వెస్ట్మెంట్ రేంజెస్ పెట్టుకోండి. సో ఇంకోటి వచ్చి తూప్రాన్ కావచ్చు, తర్వాత మళ్ళీ మనకు ప్రజ్ఞాపూర్ కావచ్చు, తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఒక దగ్గర ఒక 18-19 ప్లేసెస్ వస్తాయండి. సో ఇవి మేజర్ కనెక్టివిటీని బేస్ చేసుకొని ఉండేవన్నమాట. అయితే ఈ ఏరియాస్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి స్కోప్ ఉంది. లుక్ ఈస్ట్ పేరుతో గవర్నమెంట్ కొత్త పాలసీ తీసుకొని వస్తుంది. మనకి ఇంతకు ముందు కూడా ఈస్ట్ లీప్ పాలసీ ఉంది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, మనం కూడా ప్రీవియస్ వీడియోస్ లో మాట్లాడుకున్నాము. ఈస్ట్ ఎందుకు అంటే వాళ్ళు చెప్తున్న డైరెక్షన్ ప్రకారం ఏంటి అంటే ఈస్ట్లో మనకు పెద్దగా కంపెనీస్ ఇప్పటివరకు అయితే లేవు. ఉన్నాయండి మీరు చెప్పండి? ఓన్లీ ఇన్ఫోసిస్ ఉంది. ఇన్ఫోసిస్ ఒక్కటికే అలొకేటెడ్ క్యాంపస్ ఉంది. అక్కడికి రావాలి అంటే ముందు ఇన్వెస్టర్స్కి ట్రాన్స్పోర్టేషన్ ఈజీ చేయాలి. ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు ఫ్లైఓవర్ ఎక్కి డైరెక్ట్గా ల్యాండ్ అయ్యేటట్టు ఏదైనా చేయగలగాలి. వేరాజ్ ఇక్కడ ఆపర్చునిటీ ఉంది. మీరు అంటున్నారు సీతారాంపూర్ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ కావచ్చు, లేకపోతే నియోపోలిస్ అయితే మనకు తెలిసిందే కదా, ఎయిర్పోర్ట్ నుంచి ఒక ఎక్స్క్లూజివ్ ట్రంఫెట్ ఉంది. ఎవరు కిందకు కూడా దిగక్కర్లేదు, డైరెక్ట్ వచ్చి ట్రంఫెట్ దిగి నియోపోలిస్లోకి వెళ్ళొచ్చు. ఈవెన్ వర్క్ కూడా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజెస్లో ఉంది. అదే ఎయిర్పోర్ట్ అంటే యూజువల్గా వచ్చే ఇన్వెస్టర్స్ అబ్రాడ్ నుంచి వస్తారు కాబట్టి ఎయిర్పోర్ట్ నుంచి 1 అవర్ డ్రైవ్లో ఇటు ఏరియాస్కి రావడానికి ఇష్టపడతారు. వెస్ట్లో ఉండే ఏరియాస్కి సీతారాంపూర్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చందన్వెల్లిలో మనకు ఆల్రెడీ వెల్స్పన్ ఉంది. సో ఆపరేషన్స్ ఎక్కువగా ఉండే ఏరియాస్కి ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ కావాలి. ఇప్పుడు ఇటు సైడ్కి తీసుకురావాలి ఇన్వెస్టర్ని నేను ఏబీవీ నగర్కో, భువనగిరికో, యాదగిరిగుట్టకో, ఆలేరుకో, సరే ఇంకా చివరికి వెళ్ళిపోదాం అమంగల్, జనగామ ఎట్టో వెళ్ళిపోదాం అనుకుందాం. వాళ్ళని అంతసేపు ఆ రూట్స్లలో తీసుకురావాలి అంటే ఓఆర్ఆర్ ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకే కదండి. ఎగ్జిట్ దిగిన తర్వాత అయితే సిటీలో నుంచి వెళ్ళాలి కదా, ట్రాఫిక్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెరగాలి, మెట్రో పెరగాలి. ఇలాంటివన్నీ ట్రాన్స్పోర్టేషన్ని ఫస్ట్ ఇంప్రూవ్ చేస్తే అక్కడికి ఇన్ఫ్రా ఆటోమేటిక్గా డెవలప్ అయ్యే స్కోప్ ఉంటుంది. కంపెనీస్ ఇన్వెస్టర్స్ వచ్చే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. బట్ దే ఆర్ పుట్టింగ్ దేర్ ఎఫర్ట్స్. విజయవాడ లాంటి మహావృక్షాన్ని గత 2 దశాబ్దాల నుంచి ఎవరు పట్టించుకోకుండా అలా వదిలేయటం వల్ల మహావృక్షం అయితే ఉంది కానీ దాని ఫలాలైతే ఫ్రూట్స్ అయితే రావట్లేదు. ఎప్పటికి మహాదశ పడుతుంది. మహావృక్షం అంటున్నా నేను అంటే ఒక సామెత రూపంలో. సో ఇప్పుడు మేడం విజయవాడ వైపు ఇన్వెస్టర్స్లకి ఆ డెవలప్మెంట్స్ ఎప్పుడు జరుగుతాయి? చాలా మంది విజయవాడ వైపు ఇన్వెస్ట్ చేద్దామనే వాళ్ళు కూడా బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. ఇప్పటికైనా అది మారుతుందా? 100% అండి. రీజన్ ఏమి అంటే ప్రతి గవర్నమెంట్ వాళ్ళ యొక్క మార్క్ని వేయాలనుకుంటారు. సమ్ డెవలప్మెంట్స్ ఆస్పెక్ట్స్లో ప్రతి గవర్నమెంట్ మేము చేసాం, మా హయాంలో మేము ఈ ప్రాజెక్ట్ చేసామని చెప్పుకుంటారు. అట్లా మనకు ప్రీవియస్ గవర్నమెంట్లో తెలంగాణ మొబిలిటీ వాల్యూ ఉంది, అంటే ప్రాజెక్ట్స్ వైజ్ బిగ్గర్ ప్రాజెక్ట్స్ వైజ్ తెలంగాణ మొబిలిటీ వాల్యూ ఉంది, ప్లస్ మనకు జహీరాబాద్ నిమ్స్ ఉంది, ఫార్మా సిటీ చేశారు. తర్వాత ఇట్లా స్టెప్ బై స్టెప్ దే ఆర్ గివింగ్ దేర్ ల్యాండ్ మార్క్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రీవియస్ గవర్నమెంట్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏంటి, ఉన్నవి కంటిన్యూ చేస్తే ఏమంటారు, ఆల్రెడీ ఉన్న వాటిల్లో ఎక్స్టెన్షన్ చేశారంటారు. అందుకని వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోయి ఎవాపరేట్ అయిపోయిన ఏరియాస్ కాకుండా కొత్త ఏరియాస్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. కాబట్టి విజయవాడ హైవే ఇప్పుడు కొంచెం పికప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్వెస్ట్ చేస్తే రైట్ టైమేనా? ఇప్పుడైతే కొంచెం రైట్ టైం అండి. కొంచెం అంటారా లేకుంటే కొంచెం రైట్ టైమే. ఇప్పుడు మీకు అఫోర్డబిలిటీ కూర్చోబెట్టి మాట్లాడుకున్న తర్వాత లొకేషన్ చూసి విజయవాడ హైవే ఇన్వెస్ట్ చేయొచ్చు, చెయ్యండి కూడా. మీకు ఆపర్చునిటీ ఉంటే చెయ్యండి, లేదు అనుకుంటే మాత్రం ఇక అన్ని ఇన్ఫర్మేషన్స్ గ్యాదర్ చేసుకొని ఎప్పటికి ప్రోగ్రెస్ అవుతుంది అనే ఎర్లీ ప్రోగ్రెస్ కావాలనుకుంటే మళ్ళీ మీరు సౌత్ లాస్ట్కి ఏదైనా ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక అడ్వైజర్ని పెట్టుకొని
ఒక 10,000 రూపాయలు ఖర్చు అయినా పర్లేదు, ముందు మీరు కొన్నా కొనపైన ముందు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత కొనటమే సేఫ్ సైడ్ అంటారు మీరు. 100% అండి. లేకపోతే మీకు ఇప్పుడు పేపర్లలో వచ్చే న్యూస్ సగమే ఉంటుంది, కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఏముంటుంది? ఇప్పుడు ఈ హైకోర్టు కావచ్చు, హైకోర్టు కొత్త ల్యాండ్ అలొకేషన్ కావచ్చు, ల్యాండ్ అలొకేషన్ కావచ్చు, వీటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి అంటే మీరైతే కూర్చొని నేర్చుకోలేరు. ఒక సగటు ఇన్వెస్టర్ ఎక్స్పర్ట్స్ని హైర్ చేసుకోండి. అండ్ మీకు నెక్స్ట్ ఫ్యూచర్ డేస్లో కూడా అండి ఒక ప్రాపర్టీ కొనాలంటే మనకు ఇప్పటి వరకు డైరెక్ట్ కంపెనీకి వెళ్ళడము లేదా తెలిసిన ఛానల్ పార్ట్నర్ త్రూ వెళ్ళడము అయిపోద్ది. కానీ ఫ్యూచర్లో ఒక కన్సల్టేషన్ ఫర్మ్ త్రూ వెళ్ళే రేంజ్కి రియల్ ఎస్టేట్ సెక్టార్ వెళ్తుంది. ఇక ఫైనల్గా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని డిస్కషన్ చేస్తేనే ఇది మనకి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనేది మళ్ళీ వాళ్ళకున్న నాలెడ్జ్ అండి. ఎక్స్పర్ట్ ఉన్నారనుకోండి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని మాట్లాడాలి. నేను చెప్తాను 100%. నేను ఆల్రెడీ అది స్టార్ట్ చేశాను. సో మై కంపెనీ ఈజ్ మోర్ ఆఫ్ అన్, నా ప్రాజెక్ట్స్ ఉండే కంపెనీస్ డిఫరెంట్, నేను మోర్ ఆఫ్ ఎ కన్సల్టేషన్ ఓరియంటెడ్గానే వర్క్ చేస్తున్నాం. సార్ మీ వెబ్సైట్ అవి చెప్పగలరా మేడం? సో మనది వచ్చి రిలేటెడ్ రియల్ ఎస్టేట్ అండి. సో మీరు relatedrealestate.comలోకి వెళ్ళారు అంటే మా సర్వీసెస్ ఏమేమి ఉంటాయి అనేది మీకు వస్తుంది. సో అక్కడికి వెళ్ళి మీకు ఏ సర్వీస్, ఫోన్ కాల్ మాట్లాడాలి అంటే ఎన్ని మినిట్స్ ఫోన్ కాల్ ఉంటుంది, తర్వాత మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలి అనుకుంటే మీకు ఎలాంటి లీగల్ థింగ్స్ కావాలి అవన్నీ అక్కడ కాలమ్స్ ఉంటాయండి. మీకు ఏది కావాలో మీరు క్లిక్ చేస్తే దే కెన్ టాక్ విత్. పర్టికులర్గా ఎన్ఆర్ఐస్కి టైమింగ్స్ మనకి ఇక్కడ అటు ఇటు అడ్జస్ట్మెంట్ ఉండదు. సో వాళ్ళ కోసం సపరేట్గా మీరు ఏమన్నా ఒక టైమింగ్స్ లేదు, దే కెన్ బుక్ ద స్లాట్ అండి. అక్కడ ఉంటాయి, వాళ్ళకి కనిపిస్తాయి. వాళ్ళు ఒక ప్యాకేజ్ బుక్ చేసుకున్నారంటే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. సో ఇన్ కేస్ అబ్రాడ్లో ఉన్నారనుకోండి, బేస్డ్ అపాన్ మన ఐఎస్టీ స్టాండర్డ్స్ లేదా వాళ్ళ టైమింగ్స్ అనేది మనకు మెసేజ్ ఫామ్లో కన్వర్షన్ అయిన తర్వాత 100% మేబీ 1 or 2 days లేట్ అవ్వచ్చేమో. బికాజ్ లిస్ట్ ఆఫ్ కాల్స్ నాకు ఎండ్ ఆఫ్ ద డే కల్లా వస్తాయి. అవి నేను అవి చూసుకొని, అంటే 1 day లేట్ ఎప్పుడు ఉంటుంది, సమ్ టైమ్స్ క్విక్గా ఉంటుంది, సమ్ టైమ్స్ ఒక 24 hours డిలే ఉంటుంది. బికాజ్ ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డేకి వస్తాయి నాకు అవన్నీ. అవి చూసుకొని నేను నెక్స్ట్ డే, అంటే ఈ రోజు వచ్చినవి రేపు మాట్లాడతాను, రేపు అన్నవి ఎల్లుండి మాట్లాడతాను, అట్లా ఒక 24 hours డిలే ఉంటుంది. చివరిగా మీరు మిమ్మల్ని విమర్శించే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇది కూడా ఒక పాయింట్. ఓకే, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళని కూడా మీకు ఏం చెప్పదలుచుకున్నారు? నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తానండి, మీకు ఎప్పుడు ఏ క్వారీ ఉన్నా, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా నన్ను రీచ్ అవ్వండి. నాకున్న నాలెడ్జ్తో, మాకున్న లీగల్ ఎక్స్పర్టీస్తో మీకు హెల్ప్ చేయగలుగుతాము. అండ్ ఇప్పుడు ఈ సర్వీసెస్ని నేను ఆ వెబ్సైట్లో కూడా అవైలబిలిటీలోకి తీసుకొచ్చాను. కాబట్టి మీరు నన్ను చాలా, అంటే యూ కెన్ రీచ్ మీ అవుట్. మీకు వచ్చే రెస్పాన్స్ మేబీ కొంచెం డిలే ఉన్నా సరే మీరు నన్ను రీచ్ అవ్వడం పెద్ద విషయమేం కాదు, నేనే మాట్లాడతాను. సో కాబట్టి నన్ను ఫాలో అయ్యే వాళ్ళు లేదా కొత్తగా నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా మేము నాలెడ్జ్ ఇస్తాము. ఆ నాలెడ్జ్ని మీరు ఇన్వెస్ట్మెంట్కి కన్వర్ట్ చేసుకొని వైజ్గా ఇన్వెస్ట్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నన్ను విమర్శించే వాళ్ళు కీప్ డూయింగ్ ద గ్రేట్ వర్క్. మీ వల్ల నాకు ఇంకో పబ్లిసిటీ ఎక్కువే అవుతుంది. వాళ్ళకి ఏం టాపిక్ లేదు కాబట్టి దే టాక్ yes keep doing the great work. రియల్ ఎస్టేట్లో గాడ్ ఎవరు అంటే ఇప్పుడు మనం చెప్పుకునే పేరు మురళీమోహన్ గారు. అవునండి. డాక్టర్ శ్రావంతి గారు మురళీమోహన్ గారికి ఫోన్ చేశారంటే మురళీమోహన్ గారు ఆయనకి ఎలాంటి పనులు ఉన్నా కానీ ముందుగా మీతో మాట్లాడిన తర్వాత, ఆయన ఇచ్చిన, మీరు అపాయింట్మెంట్ అడిగితే ఇచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత మిగతా పనులు చూస్తారు. ఏంటి మేడం మ్యాజిక్ మురళీమోహన్? అట్లా అలా ఏం లేదండి. నాకు మురళీమోహన్ గారితో ఉన్న రిలేషన్షిప్ ఎలా చెప్పాలి అంటే ఒక గురువు గారు లాగా అనమాట. ఇప్పటికి మీ గురువు గారు రియల్ ఎస్టేట్ ఆయన? ఎస్. ఎందుకంటే నాకు ఆయనతో మాట్లాడిన ఇంటరాక్షన్ అయినప్పుడు నాకు ఆయన ఒక భూమి అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ నేను ఆయన దగ్గరే నేర్చుకున్నాను. అంటే రియల్ ఎస్టేట్ చేస్తున్నాము, దట్స్ వెల్ అండ్ ఫైన్, కానీ ఎందుకు చేయాలి అనేది ఆయన దగ్గరే నేర్చుకున్నాను. అది ఏంటి, ఎంత ఇంపార్టెంట్ అది. కానీ ఎందుకు అడిగానంటే మేడం ప్రశ్న, చాలా ఆనెస్ట్గా ఉండే వాళ్ళని బాగా ఇష్టపడతారు. ఎందుకంటే ఆయనలాగే డెవలప్ అవ్వాలి, ఆయనలాగా చాలామంది తయారు చేయాలనుకుంటారు. అందులో కొంతమందే ఉంటారు, అందులో మీరున్నారని చెప్పి. ఇది మీరు చెప్పిందో ఎవరో చెప్పిందో కాదు, వాళ్ళ టీంలో ఉండాలి చెప్పిన మాట ఇది. సో అయితే నేను నా వెబ్సైట్, నా రిలేటెడ్ రియల్ ఎస్టేట్ ఛానల్ కూడా సరే లాంచ్ చేశారు. ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడు సార్కి కూడా
ఏదో అప్రోచ్ అవుతున్నారు అని అనుకున్నారు. కానీ వెన్ వి బోత్ కనెక్ట్, అంటే సార్ దగ్గర నేను కూర్చొని ఇప్పుడు కరెంట్ రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ ఏంటి, సార్ వాళ్ళ టైంలో ఎలా ఉండేది, ఇవన్నీ మాట్లాడుకుంటూ అసలు లాంచ్ చేయడం మర్చిపోయాం. చెప్తారు మేడం ఇవన్నీ 100% చెప్తారు. ఓ సార్ ఆయనకి ఇప్పుడు కొత్త రియల్ ఎస్టేట్ ట్రెండ్స్, కొంతమంది న్యూ ప్లేయర్స్ వచ్చేసారు కదండి, అసలు ఎలా అమ్ముతున్నారు ఏంటి, కాన్సెప్ట్స్ ఏంటి, ఇవన్నీ సార్కి నేనే అంటే సార్ ఇలా జరుగుతూ ఉంటుంది సార్, ఇట్లా ఉంటుంది సార్ అంటే అలా ఎలా చేస్తారమ్మా చెప్పండి నాకు, అంటే ప్రీ లాంచెస్ గురించి ఇట్లా హెల్దీ కాన్వర్జేషన్ బిజినెస్ ఓరియంటెడ్గా బిల్డ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ ఒక 1 or 2 hours కాన్వర్జేషన్ అయిపోయిందండి. అయిపోయింది. తర్వాత నేను కూడా మర్చిపోయాను, నేను వెబ్సైట్ ఛానల్ లాంచ్ చేయించుకోవడానికి వచ్చాను కదా అని. ఆ తర్వాత మళ్ళీ మా స్టాఫ్ మేడం మనం ప్రోగ్రామ్కి వచ్చాము అని, ఓకే ఫైన్. ఆ తర్వాత నుంచి సార్ని వెనెవర్ ఐ మీట్ ఇట్లా మా ప్రోగ్రామ్స్లోనే కలుస్తూ ఉంటాం, అంటే కంపెనీ లాంచెస్ అండ్ నేను ప్రీవియస్ వర్క్ చేసిన కంపెనీ కూడా సరే చీఫ్ గెస్ట్ గా వచ్చారు. సో ఎక్కడున్నా అభిమానం. బాగా నచ్చే అంశం ఏంటి మేడం? ఒకే ఒక విషయం చెప్పండి మురళీమోహన్ గారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చాలా ఓపిక్గా ఉంటారండి. అండ్ ఇప్పటికీ కూడా కస్టమర్ అయినా సరే ఎవరైనా ఆయనకు తెలియని విషయాన్ని వింటారు, అవునా అలాగా అని వింటారు. అంటే నాకున్న పరిజ్ఞానం ప్రకారం నేను ఆయనతో ఇంటరాక్ట్ అయిన టైంలో నేను అబ్జర్వ్ చేసింది. సో నేను ఆయనకంటే చాలా చిన్నదాన్ని అయినా సరే, సార్ ఇలా అమ్ముతున్నారు సార్, ఇలా చేస్తున్నారు సార్, ఇలా నడుస్తోంది సార్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే, అవునా అమ్మా అలా ఎలా జరుగుతుంది అని ఆయన అంటే అంత ఇంట్రెస్టెడ్గా వింటారు. ఎట్ ద సేమ్ టైం ఏంటి అంటే హీ ఆల్వేస్ గివ్స్ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. ఇలా చేయకూడదు, మనం భూమి అంటే ఇలా ఉండాలి, ఇలా న్యాయంగా నిబద్ధతతో వెళ్ళాలి, మనము ₹1 పోయినా పర్వాలేదు. బికాస్ మీకు తెలుసు అవుటర్ రింగ్ రోడ్ ల్యాండ్ సార్ వాళ్ళే ఇచ్చారు అనేది. సో ₹1 పోయినా పర్వాలేదు, అది పక్కనోడికి హెల్ప్ అవుతుంది అంటే ఆ రూపాయి మళ్ళీ ఆయన జూబ్లీ ఎన్క్లేవ్ లేఅవుట్లో మళ్ళీ ఆయనకి రిటర్న్స్ వచ్చాయి. సో అట్లా హీ ఆల్వేస్ టెల్స్ లైక్ ఎలా చేసుకోవచ్చు అనేది చెప్తారు. సార్లో నాకు ఇంకా ఆయన ఎప్పుడు నిత్య విద్యార్థి అనమాట. స్టిల్ ఇప్పటికీ నేర్చుకుంటూ ఉంటారు. అండ్ ఆయనని ఎవరు అప్రోచ్ అయినా సరే, అంటే నేనని కాదండి, ఎవరు అప్రోచ్ అయినా ఆయనకి టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయన పలానా ప్రోగ్రాము పలానా సార్ మీరు వస్తే బాగుంటుంది అంటే 100% సార్కి టైం ఉంటే, టైం అంటే 9 అంటే 9 కరెక్ట్గా 8:55కి ఆయన కార్ అయితే వచ్చేస్తుంది. ఆయన కార్ అయితే వచ్చేస్తుంది. తర్వాత ఆయన అంత తెలుసుకుంటారు కూడా, ఏదో మనల్ని పిలిచారు చీఫ్ గెస్ట్ వెళ్ళిపోదాం అని కాదు, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు సార్. ఆయన దగ్గర నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఒకటి చెప్పండి మేడం. నాకు కాంప్లిమెంట్ కాదండి, ఆయన నాకు ఒకటైతే చెప్పారు, జాగ్రత్తగా నిబద్ధతగా నిజాయితీగా చెయ్యాలి అని చెప్పారు. ఇప్పటికీ నాకు ఆ 3 గుర్తొస్తాయి. దీనికి ముందు మహిళ అని ఏమైనా యాడ్ చేశారా? అంటే మహిళ అంటే ఈ రంగంలో నిలబడటం అంత ఈజీ కాదు, అంత సీనియర్స్ చెప్పడం కూడా. ఆయన అయితే ఆ వేరియేషన్ అయితే ఆయన చూపించలేదు, ఎందుకంటే సార్ వాళ్ళ మనవరాలు కూడా షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ జైబేరి చూసుకుంటారు. ఎవరైనా ఒకటే అని ఒక ఆయన దగ్గర అయితే నేను ఆ డిస్క్రిమినేషన్ నేను సార్తో మాట్లాడిన కాన్వర్జేషన్లో నేనైతే ఆ డిస్క్రిమినేషన్ చూడలేదండి. కానీ ఈ 3 పదాలు, అది ఎవరైనా కావచ్చు, మహిళ అయితే ఏముంది, పురుషుడైతే, సో ఈ 3 పదాలు మాత్రం నాకు ఈ రోజుకి ఎప్పుడైనా చిన్న విషయంలో ఎక్కడైనా మిస్టేక్ అవుతుంది అనిపించినప్పుడల్లా లేదు వెంటనే కస్టమర్కి ఫోన్ చేసి చెప్పాలని. రీసెంట్గా కూడా వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్, అనుకోకుండా మేము మార్టిగేజ్ ప్లాట్స్ కస్టమర్కి సజెషన్ వెళ్ళిపోయింది అనమాట. వాళ్ళు అందులో సెలెక్ట్ కూడా చేసేసుకున్నారు. మార్టిగేజ్ అంటే ఏంటి, మనం రిజిస్ట్రేషన్ చేయలేము, థేల్ పే ఒక 50% కడతారు, అగ్రిమెంట్ పెట్టుకుంటాం. కానీ వాళ్ళు US వెళ్ళిపోవాలి. నేను వెంటనే ఇమీడియట్గా, అంటే నాకు లిస్ట్ వచ్చిన తర్వాత, నాకు అప్డేట్ ఇచ్చిన తర్వాత నేను అదే ఫార్వర్డ్ చేస్తాను. కానీ నేను వెంటనే నేను చెప్తే వాళ్ళు కొనేసుకొని వెళ్ళిపోతారు కూడా, అది నాకు సెకండ్లో నాకు అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కానీ నేను వెంటనే ఆలోచించి వాళ్ళు వెళ్ళిపోతారు కదా USకి, నేను ఎందుకని మార్టిగేజ్ ప్లాట్ సజెస్ట్ చేయాలి వాళ్ళకి అని నేను చెప్తే వింటారు. ఏం పర్లేదు సార్, మళ్ళీ మీరు 3 monthsకి వస్తారు కదా, అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుందాం, ఈ లోపల రిలీజ్ అయిపోతారని చెప్పొచ్చు. కానీ నేను ఐ టుక్ ఏ స్టెప్, ఇట్స్ ఎ టీమ్ మిస్టేక్ అండి, ఈ పలానా ప్లాట్స్ మార్టిగేజ్లో ఉన్నాయి, మీరు ఈ ప్లాట్ తీసుకోండి బెస్ట్ ప్లాట్ అని చెప్పి. మీరు అలా అంటే అలా మేడం అన్నారు. కానీ ఐ నో దట్ ఫాల్ట్, అది మేము సజెషన్ ఇచ్చేటప్పుడే చూసుకోవాలి.
నేనేం సజెషన్ ఇచ్చినా వాళ్ళు తీసుకుంటారు. అలా అని చెప్పి నేను నా తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం నేను చేయలేదు. నేను ఓపెన్గా వాళ్ళకి చెప్పాను. సో అలాగే నేను ప్రతి క్లయింట్కి కూడా ఛాలెంజ్ ఏముంటుందో చెప్తాను కాబట్టే ప్రశాంతంగా ఉంటుంది. సో కాబట్టి నాకు లేకపోతే మనము హైడ్ చేసే కొద్దీ ఏమవుతుంది అంటే అండి ఎక్కువ ప్రెషర్ అయిపోతుంది మనకు. సక్సెస్ సీక్రెట్ ఇదే అన్నమాట. అంతే అండి. థ్యాంక్ యూ మేడం. నాకైతే సార్ చెప్పినవి ఇవే. ఏ పనిలో అయినా రియల్ ఎస్టేట్ అని కాదు కానీ రియల్ ఎస్టేట్ అంటే మోర్ కాన్షియస్ ఉండాలి, ఎందుకంటే చాలా నగదు ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి. ఏ పనిలో అయినా సరే నిజాయితీగా నిబద్ధతతో మన వల్ల ఒకరికి హామ్ అవ్వద్దు అన్న కాన్సెప్ట్తో ముందుకెళ్ళాలి అనేది. సక్సెస్ ఇవ్వాలి కాబట్టి రేపైనా వస్తుంది, వస్తే స్లోగా వస్తుందండి, 100% వస్తుంది.